తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ధర్మ సందేహాలు చాలా, అసలు నిత్యం ఏదో ఒక సందేహం వస్తూనే ఉంటుంది. అయితే ఇందులో భాగంగా కొన్ని కామెంట్స్ లో నేను గమనించానండి, గోశాల గురించి కొంతమంది ప్రత్యేకంగా అడిగారు. అవి రిపీటెడ్ గా వచ్చాయన్నమాట. అయితే అందులో వారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, జాతక పరంగా కావచ్చు, గ్రహ దోషాలు ఉన్నప్పుడు, ఇలా ఏమైనా ఉన్నప్పుడు గోశాలను సందర్శించండి, గోవులను సేవించండి, అక్కడ పూజ చేయండి, కాసేపు గడపండి, ఇలా చెప్తూ ఉంటారు. అయితే నార్త్ సైడ్ లో చాలా మంది వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా, ఆర్థికంగానైనా, దాంపత్యం పరంగానైనా, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ప్రత్యేకించి అనారోగ్యం చేసినప్పుడు చిన్న చిన్న పరిహారాలండి, ఆవుకు వెళ్ళి ఏమైనా తినిపించడము, కేవలం గోశాలను సందర్శించడము, గోవు దగ్గర కాసేపు సేవ చేయడము, ఇలా చేసి వాళ్ళ సమస్యల నుంచి బయటపడుతున్నారని విన్నాము. ఇది ఎంతవరకు నిజమండి? మనకి కూడా అది వర్తిస్తుందా? అందరం భూమండలంలోనే ఉంటున్నాం కాబట్టి, అది ఉత్తరమైనా దక్షిణమైనా కూడా మనం కూడా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు గోశాలను దర్శించడం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చా అని అడుగుతున్నారు. వాస్తవానికి మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు కాదు, 1000 పాళ్ళు సత్యం. సత్య దూరం ఏమాత్రం కాదు, అంతా సత్యమే. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది తమకున్నటువంటి సమస్యలు ప్రతి వాళ్ళకి ఉంటాయి. మీకు ఉంటాయి, నాకు ఉంటాయి. నాకు జాతకరీత్యా పడాల్సినవి పడుతూనే ఉంటుంటాయి. దాన్ని ఎవరు అతీతులు కారు. దైవాంశ సంభూతులైనటువంటి రాముడు, కృష్ణుడు, పరశురాముడే అతీతులు కారు. మనం ఎంతటి వాళ్ళమ్మ. అయితే దీనికి కొన్ని మానవుడు పుట్టడం వరకు గత జన్మ కర్మదోషం, కానీ ఆ జాతక దోషాన్ని అనుసరించి జ్ఞానముతో ఆ జాతక దోషాల్ని తొలగించుకుంటూ, ప్రయత్నపూర్వకంగా తొలగించుకుంటూ ఉద్ధరింపబడాలి. దీనిలో భాగంగా సమస్యలు ఎదురైనప్పుడు చాలా మంది జాతకాన్ని చూపించుకుంటుంటారు. చూపించుకున్నప్పుడు ఈ గ్రహ దోషాలు, ఈ పరిహారము తప్పదు. ఎందుకనంటే ఏ సమస్య అయినా కానీ, ఒకటి దేవతా పరిహారములు, 2 మానవ పరిహారములు చేసుకోవాలి. దేవతా పరిహారం అంటే పూజలు ఇవన్నీ చేసుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే తద్వారా ఏమవుతుంది, ఆ పూజలు చేసుకోవడం ద్వారా పుణ్య రాశి పెరుగుతుంది, పాప రాశి దగ్ధమవుతుంది. మానవ పరిహారం అన్నప్పుడు మనము ఈ జన్మ ఏ దోషముతో మనం ఎత్తాము, ఆ దోషాన్ని కడుక్కుంటూ మళ్ళీ పాపము చేయకుండా జీవించడానికి మనకు ఒక మంచి అర్హత మానవ జన్మ అని చెప్పవచ్చు. అందుకనే సాధ్యమైనంత వరకు పరోపకార బుద్ధి అనేటువంటిది ఉండేది. ఇది రాను రాను కలియుగంలో తగ్గుతూ వస్తుంది. ఇక మనం గమనించుకున్నట్లయితే, ఇప్పుడు మీరు ఆవుకి సంబంధించినటువంటి విషయాన్ని అడిగారు. మనకు ఈ సంబంధించినటువంటి క్షీరసాగర మథనంలో లభించినటువంటి ద్రవ్యములన్నీ కూడా అత్యంత పవిత్రమైనటువంటిది. అందులో కామధేనువు కూడా. కాబట్టి కామధేను అంటే సాక్షాత్తు గోస్వరూపమే. అయితే ఈశ్వరుడు పెట్టినటువంటి పరీక్షలో గోవు తన యొక్క శిరస్సు ద్వారా అబద్ధమాడి ఆడనట్టుగా ఉన్నందుకు ఈశ్వరుని యొక్క కోపానికి గురై శాపానికి గురైంది. కాబట్టి ముఖము మాత్రము కాకుండా తోక మాత్రము తో మనము పవిత్రమైనదిగా భావించి తోకని మాత్రమే పూజ చేస్తుంటాం. పృష్ఠ భాగాన్ని తోక దగ్గర. ఎందుకు ఆ విధంగా అక్కడి నుంచి బయటపడేటువంటి గోమయము కూడా అత్యంత పవిత్రమైనదిగా, విభూతిగా ఎంతో మంది ఇప్పటికీ కూడా బ్రాహ్మణులు ధరిస్తుంటారు. ఆవు పీడికలతో హోమాలు కూడా చేస్తుంటారు. అత్యంత పవిత్రమైనటువంటిది. ఒక రకంగా గోవు చాలా సుగుణాలు కలిగినటువంటిది. 33 కోట్ల దేవతలు ఆ గోమాతలో ఉన్నారు. కాబట్టి మార్వాడి వాళ్ళు మీరు చూశారనుకోండి, ఎక్కువగా పరిహారాలంటూ మన వైపు వచ్చేసరికి కర్మభూమి కాబట్టి జపాలు, హోమాలు అవి. నార్త్ సైడ్ వారికి సంబంధించి పుట్టుకతోనే మోక్షాన్ని పొందేటువంటి వ్యక్తులది ఆ యొక్క దేశం. కాబట్టి ఆ నార్త్ సైడ్ వాళ్ళందరూ కూడా చిట్టి తంత్రాలు పాటిస్తుంటుంటారు. అంటే ఎవరికైనా సేవ్ చేయడము, సర్వ్ చేయడము, పిల్లలకి, వృద్ధులకి, లేకపోతే ఏదైనా ధాన్యాలు నానబెట్టి తినిపించడం. ఎక్కువ ఖర్చు కాదమ్మా. ఎక్కువగా డబ్బులు పెట్టుకొని ఖర్చు చేయమని ఎక్కడా చెప్పబడలేదు. ఉన్న వాళ్ళకి ఉన్న రకంగా. ఇప్పుడు
జబ్బు చేసింది, జ్వరం వచ్చింది, డబ్బున్నవాడు ఐసీయూలో జాయిన్ అయిపోతాడు, అంతే కేర్ కదండి. తీసుకుంటాడు. ఉమ్. లేనివాడు డోలో టాబ్లెట్ వేసుకొని ఇంట్లో పడుకుంటాడు. అంతలో. లేకపోతే లంకనం అంటే ఏమీ తినకుండా నిరాహారంగా శరీరాన్ని అలా కాపాడుకుంటాడు. అంతే ఉన్నవాడికి లేనివాడికి. కాకపోతే రోజుల తేడాలో రికవరీ అవుతారు, అంతే తేడా. అంతే. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అనేక రకాలైనటువంటి దోషాలకి జపతర్పణ హోమాది కార్యక్రమాలు చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఉమ్. చేసుకోలేని వాళ్ళు కూడాను చిన్న చిన్న తంత్ర పరిహారాలు పాటించుకుంటే ఉమ్. చాలా మంచిదమ్మా. చెప్పండి గురువు గారు అది మరి అలాంటివి అంటే ఏంటో? నవగ్రహ ఇప్పుడు మనకు సాధారణంగా ఉమ్. ఈ సంబంధించినటువంటి గోపూజ చేసేటప్పుడు గోపూజ చాలా గొప్పది. ఉమ్. యజ్ఞ యాగాది క్రతువులు చేసేటప్పుడు ఉమ్. దేవతల పూజ కంటే ఉమ్. ఆ యజ్ఞాన్ని ప్రారంభించడానికంటే ఉమ్. ముందుగా గోపూజ చేసి సకల దేవతల్ని తృప్తిపరిచి అప్పుడు యజ్ఞ యాగాది క్రతుల్ని ప్రారంభిస్తారు. ఈనాటికి అనేక గొప్ప పీఠాలలో చతురామ్నాయ పీఠాలలో గోపూజ చేస్తేనే తర్వాత వాళ్ళ దినచర్య ప్రారంభమవుతుంది. అవునండి, నేను కూడా చూసాను. ముందు ఖచ్చితంగా గోవు లోపలికి అడుగు పెట్టి ఫస్ట్ గోవే దర్శనం చేసుకుంటుంది కొన్ని క్షేత్రాల్లో అయితే. క్షేత్రాలలో మన గృహ ప్రవేశంలో కూడా అంతే కదండి. బ్రాహ్మణుడు కన్నా ఇంటి యజమాని కన్నా ముందు గోవుని పంపిస్తారు. దూడతో ఉన్నటువంటి పెయ్యతో ఉన్నటువంటి దూడను పంపించి అదంతా కూడాను పవిత్రత. తిరుగుతుంది కదా. అందుకనే మీకు చూశారనుకోండి, పుణ్యము రాశి పెరుగుతున్నటువంటి వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుందనంటే, అనుకోకుండా అతిథులు వస్తే మనం అతిథి అభ్యాగత సేవ చేయాలి కదా. అనుకోకుండా పవిత్రమైనటువంటి గోవు గనక మన ఇంటి ముందర మిట్ట మధ్యాహ్నం వస్తే ఉన్నది నిలుచున్నది అనంటే ఉత్త చేతులతో గోవుని పంపించకూడదు. ఎంతో పుణ్యాన్ని ప్రసాదించడానికి ఆ దేవత స్వరూపము గో రూపంలో నీ ఇంటి ముందు వచ్చినట్టు లెక్క. అంతేకాకుండా ఈ రాడున గోమూత్ర సేవన సకల దివ్యౌషధము. మీరు గమనించుకున్నట్లయితే ఒక గోమూత్రములో 1 సంవత్సరం పాటు గోమూత్రాన్ని సేవించినటువంటి వ్యక్తి యొక్క దేహంలో ఉన్నటువంటి సకల రోగములు బాధ నివారణ అవుతాయమ్మా. గోమూత్రములో బంగారం కలిసి ఉంటుంది. ఈ విషయం ఎవరికైనా తెలుసా? గోమూత్రంలో గనక చూస్తే చాలా తక్కువ శాతంలో బంగారం ఉంటుంది, హిరణ్య రూపం. నాకు తెలిసి నా బంధువుల్లో ఒక అబ్బాయికి చర్మ వ్యాధి వచ్చిందమ్మా. ఒళ్ళంతా దద్దుర్లు. ఎన్ని డాక్టర్లు చూపించినా అసలు ఈ అల్లోపతి కానీ ఆయుర్వేదంలో కానీ ఏది కానీ అతనికి నివారణ జరగలేదు. ఒక మహానుభావుడు చెప్పి, ఒక 6 నెలల పాటు నీవు గోమూత్రాన్ని సేవించవయ్యా, తప్పకుండా నీకు ఉన్నటువంటి రోగం నయమవుతుందంటే విడవకుండా ప్రతిరోజు సూర్యోదయానికి కాలకృత్యాదులు తీర్చుకోగానే గోమూత్రాన్ని సేవ చేయడం ద్వారా అతని శరీరము నార్మల్ గా అయిపోయిందమ్మా. ఇది నాకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు నేను అడిగినప్పుడు చెప్పినటువంటి మాట ఇది. సత్యం సత్యం సత్యం. ఎలాంటి తీర్థం లాగా అలా తీసుకో. అంటే గోమూత్రాన్ని తీసుకునేటప్పుడు కూడా ఒక నియమం ఉందమ్మా. గోవు రాగానే మన మూత్రము పోస్తున్నప్పుడు మొట్టమొదలు పడింది తీసుకోకూడదు. మొట్టమొదలు పడింది కాకుండా ఒక 2-3 సెకండ్లు వదిలేయాలి. మనం 5 సెకండ్లైనా వదిలేయాలి. తర్వాత ఉన్నదాన్నే పట్టుకోవాలి. మళ్ళీ ఆఖరి దాన్ని పట్టుకోకూడదు. మధ్యలో సమయంలో ఉన్నదాన్ని పట్టుకొని సేవ చేస్తే చాలు. అందుకనే ఇక్కడ అనేక పుణ్యకార్యాలు చేస్తున్నప్పుడు గోమూత్రము, గోమయము, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఈ 5 కలిపినటువంటిది పెడతారు. తద్వారా ఆ కార్యం చేసుకునే కార్యం అంతా కూడా పవిత్రత వస్తుంది. ముందుగా గోమూత్రం గోమయంతో అలికేస్తూ ఉంటారు. ఇంటి ముందర ఒకప్పుడు గోమయంతో అలిగారు కాబట్టి ఏ చీమలు రాలేదు, ఏ దోమలు రాలేదు. ఇప్పుడు చైనా గోమయం వచ్చింది, చైనా ఆవు పేడలు వచ్చాయి. అంటే వాసన ఉండదు, రంగు ఉండదు, రుచి ఉండదు, కేవలం రంగు మాత్రమే కనబడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా సకల దోషాలు తొలగాలనుకున్నప్పుడు ఆవుకి కొన్ని తినిపించే సరిపోతుందమ్మా. అంటే ఇప్పుడు కాలసర్పదోషంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ముల్లంగిని రాహుకాలంలో తినిపించండి. సంతానం కోసం ఎదురు చూసే ఏ వారమైనా పర్వాలేదు. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు, కాలసర్పదోషంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ముల్లంగిని, రాడిష్, దాన్ని ఆవుకి తినిపించండి. అలాగే సకలమైనటువంటి మానసిక చింతనతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో తోటకూర, పాలకూర, ఆకుకూరలు తినిపించండి. ధనానికి సంబంధించినటువంటి బాధలు పడేటువంటి వాళ్ళు. అలాగే ఇప్పుడు జాతకాన్ని చూసినప్పుడు, ఇప్పుడు మీకు దశ బాగోలేదండి, శని మహాదశ, ఏల్నాడు శని నడుస్తుంది, శని మహాదశ బాగోలేదు, లేకపోతే ఇతరత్ర ఏవైనా కానీ గ్రహాలు బాగలేవన్నప్పుడు ఆ గ్రహాల యొక్క ధాన్యాన్ని డైరెక్ట్ గా చాలా మంది
పోయి ఇస్తర్లో పెడితే తింటుంటారు, విస్తరాకుల్లో. ఆ, అలా పెట్టకూడదు. ఆ, ఏ రోజైతే పెట్టుకోమని శాస్త్రజ్ఞులు చెప్పారో జ్యోతిష పండితులు, దానికన్నా ముందు రోజు రాత్రిపూట ఒక చక్కటి మంచి నీటిలో ఆ ధాన్యాన్ని వేసి, ఉదాహరణకి కుజుడు బాగోలేదు, కుజదోషం ఉందన్నారు, కందులు కందులు చెప్తారు నీటిలో వేసి, అంటే ఆ నీటిలో బెల్లం వేసి బెల్లాన్ని కరిగించేయాలి కొద్దిగా, కొంచెం. కొద్ది తీపి రావడానికి. అందులో కందులని కందులు వేసి. నానబెట్టి తెల్లవారి కుజహోరలో, మంగళవారం రోజున కుజహోరలో తినిపిస్తే గనక కుజదోషము సంప్రాప్తం. కందులని నానబెట్టి, ఆ బెల్లం నీటిలో కందులు నానబెట్టి తెల్లవారి ఆ కందుల్ని ఆవుకి తినిపిస్తే కుజదోష పరిహారం. ఈ విధంగా ఒక 7 మంగళవారాలు చేయడం. రాహుకాలాలు ఉన్నాయనుకోండి, 18 రోజుల పాటు రాహుకాలంలో గనక చేసినా సరిపోతుంది. అన్నిటికంటే మించి జ్ఞానముతో సంబంధంగా ఉన్నటువంటి వాళ్ళని, జంతువుల్ని వధించడం ద్వారా, గోవుని వధించిన, బ్రాహ్మణుని వధించిన. ఇక్కడ బ్రాహ్మణుడు అనంటే చాలా అర్థాలు ఉంటాయి. బ్రాహ్మణుడు అంటే జన్మతః పుట్టుకతో ఉన్నటువంటి బ్రాహ్మణుడు. ఏ కులస్తులలోనైనా పుట్టినప్పటికీ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మతంగ మహర్షి, జాబాలి మహర్షి, కణాద మహర్షి, వీళ్ళందరూ పుట్టుకతో బ్రాహ్మణులు కారే. కాబట్టి వాళ్ళు జ్ఞానం చేత వాళ్ళు బ్రాహ్మణులు అయ్యారు. అంటే అట్లాంటి బ్రాహ్మణత్వాన్ని, జ్ఞానం చేత పొందినటువంటి బ్రాహ్మణత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులని చంపిన, బ్రహ్మజ్ఞానిని చంపిన, స్త్రీని చంపిన, గురువుని చంపిన, పీఠాధిపతిని చంపిన, ఇది బ్రహ్మహత్యా పాతక దోషము. కాబట్టి ఏ సమయంలోనైనా కానీ గోవు దగ్గరికి వెళ్ళి, అంటే మీకు చెప్పాలి అని అంటే చాలా మంది ఇప్పటికి పీఠాధిపతులు కావచ్చు, గొప్ప గొప్ప వాళ్ళు కావచ్చు, గోవులని గో సేవ కోసమే ఆశ్రమాన్ని, గోసేవ, గోశాల కూడా నడిపిస్తూ ఉంటుంటారు. ఎంతో మంది నడిపిస్తుంటుంటారు. కాబట్టి గోకి గ్రాసము ఇచ్చిన, బ్రాహ్మణులకి అన్నదానం లేదా దాహముతో, ఆర్తితో, ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి, ఏ కులస్తులకైనా అన్నదానము చేసినా చాలా ఫలితం వస్తుంది. తరతరాలు కూడా సంతోషంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ విధంగా గోకి తినిపించాలమ్మా. కొన్ని దేశాల్లో నేను విన్నాను గురుగారు, కౌ హగ్గింగ్ థెరపీ అట. వెళ్ళి కాసేపు ఆవు ఉన్న దగ్గర కాసేపు కూర్చున్నా, ఆవుకి కాసేపు ఏదైనా సేవ చేసినా, లేకపోతే జస్ట్ ఇలా పట్టుకుని కాసేపు ఉన్నా, అంటే ఇలా కౌలించుకుని ఇలా ఉన్నా కూడా వాళ్ళల్లో ఉన్న అశాంతి కావచ్చు, ఏమైనా రోగాలు ఉన్నా కూడా తగ్గుతున్నాయట. ఇంత కాస్ట్ అని చెప్పి ఈ థెరపీ అని ఇప్పుడు పెడుతున్నారట గురువుగారు. ఎందుకంటేనమ్మా, ఆ గోవు నుంచి వచ్చేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సంపూర్ణ ఆక్సిజన్ తో కూడుకునేవి. సూర్యనాడి ప్రచోదితం అవుతుంది గోవులో. అందుకని మీకు సూర్యనాడి ఎక్కువగా ప్రచోదం అవుతున్నటువంటిది ఆవులోనే. తద్వారా ఏమవుతుంది అంటే, మనకున్నటువంటి ఈ సంబంధించినటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి విషవాయువుల్ని గ్రహించి దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేసి మళ్ళీ బయటికి వదులుతుంది గోవు సూర్యనాడి ద్వారా. అందుకే మీకు ఆవు పాలు, ఆవు పెరుగు తిన్న వేడి చేస్తుందని అంటారు. అంటే అది చాలా ఆ దగ్గరగా ఉండడం వల్ల మనకున్నటువంటి ఆరా ఏదైతే ఉంటుందో ప్రతి మనిషికి, ఆరాలో బ్యాడ్ ఆరా ఉందనుకోండి, మనిషి రోగగ్రస్తుడు అవుతాడు, మజ్జుగా ఉంటాడు, ఏ పని చేయబుద్ధి కాదు. ఆ గోవు సమక్షంలో గనక ఉన్నటువంటి వ్యక్తికి ఆరా సరి చేయబడుతుంది. ఎప్పుడైతే ఆరా సరి చేయబడుతుందో ఆ వ్యక్తి అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి విముక్తుడవుతాడు. రేకీ థెరపీలో ఇదే ఉంటుంది. అందుకనే మీరు గమనించుకుంటే, ఏదైనా గురువు గారు ఉపాసన ఇచ్చినప్పుడు, మంత్రాన్ని ఇచ్చినప్పుడు, ఆ మంత్ర జపం చేసుకునే, పురస్చరణ చేసుకునే సందర్భంలో గో సమక్షంలో చేసుకుంటే 1,000 రెట్ల ఫలితం వస్తుందని అంటారు. అందుకనే గోశాలకు వెళ్ళి చేయమని అంటారు. గోవుల్ని కూడా మీకు పిడకలు, ఆవు పిడకలు, ఆవు భస్మం తయారు చేస్తారు కదమ్మా. చాలా మంది ఏం చేస్తారంటే తెలియకుండా ఆ యొక్క ఆవు పిడకలు చేసేటప్పుడు గోమయం పడగానే కింద పడ్డది ఎత్తుతారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ గోమయము పడుతున్నప్పుడు భూమికి తాకకూడదు. ఒక జబ్బ లాంటిది పట్టుకొని, లేదా ఒక తట్ట లాంటిది పట్టుకొని, అందులో పడుతున్నప్పుడు మనమే వెళ్ళి ఇట్లా పట్టుకోవాలి. పట్టుకొని అప్పుడు దాన్ని ఉండలుగా చేసి భూమికి ఎక్కడా తాకనీయకుండా ఎండవేడితో ఎండనిచ్చిన తర్వాత అప్పుడు హోమ ద్రవ్యంలో ఊకపట్టుతో కలిపి సకలమైనటువంటి పంచపల్లవాలు, మేడి, మర్రి, జువ్వి, మోదుగా, రావి, ఈ యొక్క సమిధలతో పెట్టి హోమము చేసి, సుగంధ ద్రవ్యాలు కలిపి హోమము చేసి, అప్పుడు ఆ యొక్క భస్మాన్ని గనక వాడితే ఆ భస్మాన్ని ధరించినటువంటి వ్యక్తి సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడవుతాడు. సకల దేవతలతో నిక్షిప్తమై ఉన్నటువంటి శక్తి అంతా గోమయంలో చేరి, ఆ గోమయం ద్వారా మనం చేసుకోబడినటువంటి ఈ భస్మముని ధరించినటువంటి వ్యక్తికి ఈ విధంగా లలాటంలో ధరిస్తాడు కదమ్మా.
ఈ లలాటంలో ధరించినప్పుడు బ్రహ్మ లిఖితం లలాట లిఖితం రాస్తాడు. ఆ గోమయం ధరిస్తూ ఉండడం వల్ల ఆ లిఖితంలో ఉన్నటువంటి గండములు కానీ దుర్యోగాలు కానీ అవన్నీ మాసిపోతాయి. గోవుకున్నటువంటి ఇంతటి శక్తి. అందుకనే పూర్వకాలంలో ప్రతి వ్యక్తి కూడాను విభూతి ధారణ చేసేవాడు. దానికి కులము అనేటువంటిది లేదు. అన్ని కులాల వాళ్ళు విభూతిని ధారణ చేసేవాళ్ళు. ఎప్పుడైతే విభూతిని ధారణ చేస్తారో ఐశ్వర్యం కలుగుతుంది. ఈనాడు విభూతిని ధరించడం కాదు, బొట్టు పెట్టుకోవడం కూడా మానేశారు మన వాళ్ళు. తద్వారా ఏమవుతుంది, ప్రతి వాడికి పొద్దున్న లేస్తే డబ్బుతో పని, డబ్బుతోనే సమస్యలు. ఈ విధంగా ఉన్నాయి. ఇంతటి గొప్ప విశిష్టత కలిగినటువంటి గోవుని మనం చులకన చేసేసుకొని మనం దూరం చేసేసుకున్నాం, విలువ తెలుసుకోలేకపోతున్నాం. చాలా మంది ఇప్పుడు గోవు అనేసరికి జెర్సీ ఆవుని కూడా గోవు అనుకుంటున్నారు. నాటు ఆవులే గోవులుగా తీసుకోవాలి. దేశవాళీ గోవులు, జెర్సీ పాలు, జెర్సీ ఆవులు మన సంబంధించినది కాదు, క్రాస్ బ్రీడ్ అయినటువంటి ఆవులు. కాబట్టి ఆవుని ఎలా గుర్తు పెట్టుకోవాలంటే మూపురం ఉంటుంది. జెర్సీ ఆవులకి మూపురం ఉండదు, ఇలా ఫ్లాట్ గా ఉంటుంది పైన. కాబట్టి జెర్సీ ఆవు కాకుండా దేశవాళీ ఆవులు. అందుకనే దేశవాళీ ఆవులు 2 లీటర్ల కంటే ఎక్కువ. జెర్సీ ఆవులు 10-14 లీటర్లు ఇస్తుంటుంటాయి. తెలియక అవే ఆవు పాలని మనం తాగుతుంటుంటాం. వాటికన్నా ఇది శ్రేష్టం. అసలు చాలా మంది డాక్టర్లు కూడా ఇప్పుడు ఆవు పాలు తాగొద్దండి, వేడి అని అంటారు. మరి పూర్వకాలంలో ఆవు పాలు తాగి వేడి చేయడం వల్ల ఏమవుతుంది, ఒంట్లో కొవ్వు కరుగుతుంది. మనం మామూలు పాలు తాగి కొవ్వు పెంచుకొని ఆ కొవ్వు అరగట్టు కొట్టుకోవడం కోసం జిమ్ములకు వెళ్ళి వాకింగ్లు చేసుకుంటూ వస్తున్నాం. ఆవు పాలు తాగితే అయిపోయాయి కదా, ఆ వేడితోనే మొత్తం కొవ్వంతా కరిగిపోతుంది. పైగా ఆవు పాలు తాగడం వల్ల 1 సంవత్సరం పాటు ఆవు పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా అమ్మా? మనకు మెదడులో న్యూరాన్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే ఆ న్యూరాన్స్ అనేటువంటివి ఏంటి, అవి కణాలు. అయితే జ్ఞాపక శక్తిని చిన్న పిల్లలకి ఎక్కువగా ఉంటుంది. మీరు గమనించారో లేదో, మనకుండదు. ఒక వీడియో చూసిన తర్వాత ఆ వీడియో ఎలా అని మనం చెప్పలేం, కానీ చిన్న పిల్లలు చేసి చూపిస్తారు. కానీ ఒక 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ న్యూరాన్స్ అన్ని ఎండిపోతాయి. తద్వారా ఏమవుతుంది, జ్ఞాపక శక్తి తగ్గుతూ వస్తుంటుంది, మతి మరుపు పెరుగుతుంది. పూర్వకాలంలో 100 ఏళ్లు బతికిన వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉంది. ఎందుకుంది? వాళ్ళు ఆవు పాలు తాగారు. ఆవు పాలు తాగడం వల్ల ఆ న్యూరాన్స్ అనేటువంటివి ఎండిపోకుండా ఉంటాయి, నశించిపోకుండా ఉంటాయి, యాక్టివేట్ అవుతాయి. అందుకనే ఆవు పాలు తాగినటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ కూడాను వాళ్ళ మెదడు చాలా విభిన్నంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇన్ని లాభాలు ఉన్నాయి ఆవు పాలు తాగితే. ఆవుని కొలవటం వల్ల, పూజించడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. చాలా పుంగనూరు చాలా చిన్న ఆవులు ముద్దుగా ఉంటాయి. ఇంట్లో చంటి పిల్లలు పెంచుకుంటున్నారు. అంటే వాటికి ఎక్కువగా ఏదో సంబంధించినటువంటి హార్మోన్స్ తేడా చేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. కానీ ఆ ఇంట్లో ఆ చిన్న ఆవు ఇంట్లో తిరుగుతున్న ఆనందమే కదా. అలా పెంచుకోవచ్చు గురువు గారు. పెంచుకుంటున్నారు ఇంట్లో. మరి ఇంట్లో చాలా మంది ఇళ్లలో పిల్లలు ఎంతో ముద్దుగా పెంచుకుంటుంటారు. భలే ముద్దుగా ఉంటాయి అవి ఇల్లంతా తిరుగుతూ ఉంటే. వాటి తల్లి కూడా అంతే ఉంటుంది, ఇంకా చిన్నగా ఉంటాయి. మొత్తానికి తెలిసింది ఇవాళ చాలా ప్రత్యేకమైన విషయం. అన్ని సమస్యలకు మనం ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం, మన దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్తేనే వాటి చక్కటి ఫలితం ఉందని. ఇంకా వీటి గురించి కొన్ని వీడియోస్ చేద్దాం గురువు గారు, ఇంకా వివరంగా చెప్దాం. అసలు ఆవు గురించి తెలుసుకోవాలి, ఆవు గురించి చాలా విషయాలు. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.